హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ అనౌన్స్ చేసిన 3 డేస్ లోపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ని కూడా అనౌన్స్ చేసింది. ఆ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళినట్టయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 370 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది కదా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి వెబ్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్స్లో జరుగుతుంది, ఏ సర్టిఫికేట్స్ని ఎన్ని సెట్స్ తేవాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినంత వరకు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు జరుగుతుంది. ఏ డేట్స్లో జరుగుతుందంటే 10 April 2025, 11th April 2025, 15th April 2025 to 17th April 2025. అంటే ఇక్కడ 16th April కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 370 మెంబర్స్కి 5 days అనేది ఏపీపీఎస్సీ కేటాయించడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని చెప్పేసి వాటికి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ కాల్ లెటర్స్లో మనకి ఇచ్చిన స్లాట్లో మనం ఆ కాల్ లెటర్ పట్టుకొని మిగిలిన సర్టిఫికేట్స్తో అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఇందులోనే మెన్షన్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అనే అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి. న్యూ హెచ్ఓడి బిల్డింగ్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీకి సంబంధించి న్యూ హెచ్ఓడి బిల్డింగ్, 2nd floor, ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఎంజీ రోడ్, విజయవాడ 520010. ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి. 10th April, 11th April, 15th April, 16th April, 17th April ఈ 5 days కూడా స్పోర్ట్స్ పర్సన్ జరుగుతుంది. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే 21/4/2025 అంటే ఏప్రిల్ 21 నుండి దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వాటికి సంబంధించి ఎవరు ఎప్పుడు అటెండ్ అవ్వాలనేది షార్ట్లీ అంటే తక్కువ వెబ్సైట్లో దాన్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆ వెబ్సైట్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. అయితే ద క్యాండిడేట్స్ ఏం తీసుకురావాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు షుడ్ డౌన్లోడ్ ద కాల్ లెటర్. అంటే ఒక కాల్ లెటర్ అనేది మనకు వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా లింక్ యాక్టివేట్ కాలేదు. లింక్ యాక్టివేట్ కాగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చెక్ లిస్ట్ ఇచ్చారు, అవి ఒక 2 కాపీస్ తీసుకురావాలి. అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ ఒక 2 sets అనేవి తీసుకురావాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక వెసులుబాటు కూడా కమిషన్ కల్పించడం జరిగింది. ఏంటంటే రిజల్ట్ ఇచ్చిన 3 daysలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టడం వల్ల చాలామంది దగ్గర సర్టిఫికేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ నుండి ఒక సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అది వాళ్ళకి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ లేకపోయిన వాళ్ళు ఏం చేయాలి? కొంతమందికి ఎస్సీ సర్టిఫికేట్ కావాలి, కొంతమందికి ఓబీసీ సర్టిఫికేట్, కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. వాటికి సంబంధించి చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి కమిషన్ ఏం వెసులుబాటు కల్పించిందంటే క్యాండిడేట్స్ who requires more time for submission of certificates can request for the additional time. మాకు కొంత ఎక్కువ టైం కావాలని చెప్పేసి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఏపీపీఎస్సీ Group 2 services@gmail.com అని చెప్పేసి. వాళ్ళకి మనం మెయిల్ చేసినట్టయితే మాకు కొంత టైం కావాలి, సర్టిఫికేట్స్ అనేవి మీకు అందివ్వడానికి అని రిక్వెస్ట్ చేసినట్టయితే మీ రిక్వెస్ట్ని వాళ్ళు తీసుకొని మీకు వేరే స్లాట్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయాలి, లేకపోతే మీ యొక్క క్యాండిడేచర్ అక్కడితో ఆగిపోతుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నేమ్స్ అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు కదా స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి, వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు కొంత టైం అనేది మీకు కేటాయించడం అనేది జరుగుతుంది. అది జాగ్రత్తగా గమనించగలరు. అయితే ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా డేట్స్ ఇచ్చారంటే 10th ఒక 30 మెంబర్స్కి ఇచ్చారు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి 10 AM. ఆ 30 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఒక 2 PM నుండి ఇంకొక 30 మెంబర్స్కి ఇచ్చారు. అలా 10th అయిపోద్ది. 11th April ఇంకొక 30 మెంబర్స్కి, ఆఫ్టర్నూన్ ఒక 30 మెంబర్స్కి, 15th ఒక 60 మెంబర్స్కి, ఆఫ్టర్నూన్ 15, 16th డేట్, 17 ఎవరి డేట్ ఎప్పుడు వచ్చిందో చూసుకొని ఆ డేట్లో అక్కడ అటెండ్ అయితే సరిపోతుంది. అయితే వీళ్ళు ఎటువంటి చెక్ లిస్ట్స్ అనేది తీసుకోవాలని చూసినట్టయితే ఒక్కసారి చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క మెమో అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి ఈ మెమో అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మీ నేమ్ రాస్తారు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ రాసి ఇవి ఒక 2 sets తీసుకురావాలి. ఏ సర్టిఫికేట్స్ కావాలో చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏం చేస్తారంటే ఎస్ఎస్సి మన 10th class సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది సరిపోద్ది అనమాట. అది మినిమం మ్యాక్సిమం ఏజ్ ఇప్పుడు 18 years మినిమం, మ్యాక్సిమం 42 years ఉంది కదా, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎక్కడ దాకా చూస్తారంటే డేటు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే టైంకి అంటే డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చినా సరే July 1st, 2023 నాటికి మన ఏజ్ ఎంత ఉంది, 18 ఉందా లేదా, మినిమం మ్యాక్సిమం 42 ఉందా లేదా అని చూసే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఒకటి కావాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి,
ఎనీ అదర్ సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఏదైనా క్లెయిమ్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి, డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్. ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా కమిషన్ వెబ్సైట్లో పెట్టారు. మన యొక్క ఈ యొక్క పీడిఎఫ్ కూడా మన కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు దాంట్లో నుండి. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత ఓబీ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ ఒకటి బీసీ క్యాండిడేట్స్ ఒకరికి ఆ యొక్క క్రిమీ లేయర్ అవసరం అవుతుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, 4th to 10th క్లాస్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్. ఎందుకంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే మీ యొక్క లోకల్ రెసిడెన్సీని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ 4th to 10th క్లాస్కి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా వారి యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, అంటే ఎన్ని ఇయర్స్ బట్టి ఉన్నారని చెప్పేసి, అంటే తెలంగాణలో ఎవరైతే మైగ్రేట్ అయితే వాళ్ళ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ క్వాలిఫై ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ ఖచ్చితంగా ఇవ్వాలి. దాని తర్వాత అంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా వాటిని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కొన్ని పోస్టులకు సంబంధించి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కదా, ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ ఎవరు కండక్ట్ చేస్తారు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసిన ఆఫీస్ ఆటోమేటేషన్ సర్టిఫికేట్ కానీ, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ సంబంధించి కానీ, వెబ్ డిజైన్కి సంబంధించి కానీ ఈ సర్టిఫికేట్స్ అనేవి కొన్ని పోస్ట్కి సంబంధించి మెన్షన్ చేశారు కదా, ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళకి సంబంధించి. తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వాలి. మన హైట్, వెయిట్, తర్వాత చెస్ట్ మెజర్మెంట్స్ ఇవి ఉంటాయి కదా, వీటన్నిటిని సరే డాక్టర్ మెజర్ చేసి కింద సైన్ చేసి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఫర్ ద హూ ఆఫ్టర్ ద పోస్ట్ కోడ్ 7th ఎగ్జిక్యూటివ్, ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో మనకు ఆప్షన్స్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వీటికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి తర్వాత మెడికల్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది ఆప్ట్ చేసుకున్నారో అది తర్వాత డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రాసెస్ తర్వాత ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆ సర్టిఫికేట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన సర్టిఫికేట్. దాని తర్వాత ఇంకేంటి స్పోర్ట్స్ అథారిటీగా ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ వెళ్తున్నారో వాటికి సంబంధించి సర్టిఫికేట్ పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. తర్వాత ఎవరికైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న సర్టిఫికేట్స్లో, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్లో కానీ అట్ ద టైమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఎవరికైనా కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఈ యొక్క ఓటీసీ నింపినప్పుడు గట్రా తప్పుగా నింపడం వల్ల, అప్పుడు అది మారడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ ఆ కాలేజ్ నుండి ఇవి మారడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇది ప్రాసెస్లో ఉందని చెప్పేసి అదొకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మెయిన్స్ ఏదైతే రాసామో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది, హాల్ టికెట్ ఒక కాపీ అనేది కూడా వాళ్ళకి ఒరిజినల్ అండ్ కాపీ ఆఫ్ ది మెమో అది ఒరిజినల్ సర్టిఫికేట్తో కలిపి హాల్ టికెట్ను కూడా ఇవ్వాలి. తర్వాత 2 అటెస్టేషన్ ఫామ్స్ జూలీ ఫిల్డ్ విత్ ద క్యాండిడేట్ అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 చెక్ లిస్ట్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత 8 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఏదైతే మీరు జాబ్లో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 8 అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 19 రకాల సర్టిఫికేట్స్ని మనం ఖచ్చితంగా రెడీ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. దాని తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైనా సరే ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది అక్కడితో ఆగిపోతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఎవరైనా సరే టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లో కానీ ఇవ్వలేకపోతే వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్ కింద వచ్చేస్తారు. మీరు 4th to 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళు లోకల్ కింద వస్తారు, లేకపోతే నాన్ లోకల్ కింద వెళ్ళిపోతారు. తర్వాత ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ నాన్ క్రీమీ లేయర్ కానీ ఇవ్వలేకపోతే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోనే కన్సిడర్ చేయబడతారు. అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్, అంటే డిగ్రీ లేకుండా ఎవరైనా అప్లై చేసినట్టయితే అక్కడతో వాళ్ళ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అయిపోద్దని చాలా క్లియర్గా రాశారు. దీంతోపాటు ఏమేమి కావాలనేది కూడా చూడండి, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఏపీపీఎస్సీ తన యొక్క వెబ్ నోట్స్లో కాల్ లెటర్ అనేది వాళ్ళు పంపించే మెమో ఉండాలి, తర్వాత చెక్ లిస్ట్స్ ఉండాలి 2 సెట్లు, తర్వాత అటెస్టేషన్ ఫామ్స్ ఒక 2 సెట్లు ఉండాలి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ అనేది ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఖచ్చితంగా కూడా తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. చూసినట్టయితే ఆ యొక్క ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇది ఓబీసీ సంబంధించిన ఫాము. ఈ ఓబీసీ సంబంధించిన ఫామ్ అనేది కమిషన్ వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారు. వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, వాళ్ళ యొక్క డాక్టర్ ఏంటి, వాళ్ళు ఏ విలేజ్లో ఉన్నారు, తర్వాత ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు, ఏ సర్టిఫికేట్ సంబంధించి, ఇక్కడ సిగ్నేచర్ అనేది ఎంఆర్ఓ కానీ అక్కడ మీ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించి వెళ్తే ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండదు, వాళ్ళు కూడా 4 to 7 years అదే రెసిడెన్సీలో ఉన్నారని చెప్పడానికి చూడండి. వాళ్ళ యొక్క నేమ్ రాస్తారు, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ రాస్తారు, తర్వాత ఎస్ఎస్సి ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఎంతవరకు కంప్లీట్ అయింది,
అయిందనే విషయాన్ని రాసి, ఆ విలేజ్లో 7 ఇయర్స్ ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని రాసిన తర్వాత ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు స్టాంప్ వేసి సైన్ వేస్తారు. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీ యొక్క పీడిఎఫ్ సంబంధించి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కింద కామెంట్లో పీడిఎఫ్ అని మెన్షన్ చేయండి. వాళ్ళకి డైరెక్ట్గా పీడిఎఫ్స్ అని పంపించడం జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే చెక్ లిస్ట్కి సంబంధించి 2 కాపీస్ తీసుకురమ్మన్నారు కదా, ఆ చెక్ లిస్ట్ చూడండి. ఫోటో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించడం జరుగుతుంది. వాటి యొక్క డేట్ ఏ రోజు మీకు వెరిఫికేషన్ డేట్ ఇస్తే ఆ డేట్ రాస్తారు. హాల్ టికెట్ నెంబర్ రాస్తారు. తర్వాత ఓటీపీఆర్ ఐడి, ఆధార్ నెంబర్ రాస్తారు. తర్వాత నేము, ఫాదర్స్ నేము, మదర్ నేము, జెండరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, ఏజ్ ఏ విధంగా ఉంది, ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటి, దాని తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఈ అంశాలన్నీ కూడా రాస్తాను. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత అది ఇన్కమ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉందా లేదా, తర్వాత క్రిమి లేయర్ ఉందా లేదా, తర్వాత వీడి యొక్క స్టడీ అనేది ఎక్కడెక్కడ జరిగింది, ఏ డిస్ట్రిక్ట్లో జరిగింది, తర్వాత ఏదైనా ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారా, లేకపోతే హైట్ ఎంత, వెయిట్ ఎంత, విజన్ స్టాండర్డ్స్ ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ చెక్ లిస్ట్లో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ చెక్ లిస్ట్ అంతా కూడా క్లియర్గా మన పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ఇప్పుడు ఉంటున్న అడ్రస్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, మొత్తం అంతా ఇచ్చి మన సిగ్నేచర్ అనేది కింద చేయాల్సి ఉంటుంది. కింద ఇంకా ఆఫీస్ యూజ్ ఉంటుంది. ఇదేం మనం నింపక్కలేదు, అది అక్కడ కమిషన్ చూసుకుంటుంది. పై వరకు మనం నింపితే ఇదంతా కూడా కమిషన్ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చెక్ లిస్ట్. ఇది ఒక రెండు జెరాక్స్లు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయిడ్ సెక్టర్, నువ్వు ఇంకా ఇప్పుడు దాకా ఏ పని చేయట్లేదు అంటే నువ్వు ఏ జాబ్ ఏ గవర్నమెంట్ సెక్టర్ జాబ్లో లేవు అని చెప్పడానికి ఇది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెంటర్, రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆ సెంటర్, ఫుల్ పోస్టల్ అడ్రస్, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కింద నీ సంతకం పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అంటే అన్ఎంప్లాయిడ్ అని నీకు నువ్వుగా డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్, నీకు 4 to 10th వరకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేని పక్షంలో ఏం చేయాలంటే ఇది ప్రింట్అవుట్ తీసుకొని మీ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారని రాసి, 4th క్లాస్ ఎక్కడ చదివారు, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఎక్కడ చదివారో మీ స్కూల్కి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర హెడ్ నుండి అంటే మీ హెడ్ మాస్టర్ ఉంటారు కదా, వాటితో స్టాంప్ వేయించుకొని సైన్ వేయించుకొని ఇది కూడా సబ్మిట్ చేయాలి. మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ నార్మల్గా ఉంటే ఇంకేం అవసరం లేదు. తర్వాత అటెస్టేషన్ ఫామ్స్, ఈ అటెస్టేషన్ ఫామ్స్ కూడా 2 సెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ పెడతారు. మీరు ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ చేత పెట్టించుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏంటి, హెడ్ డిపార్ట్మెంట్ ఏంటి, మీ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు రాస్తారన్నమాట. వాళ్ళ డిజిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ వర్క్, తర్వాత ఇదంతా కూడా మీరు పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మీరు క్లియర్గా చెప్పండి. అదంతా కూడా నీట్గా రాసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎప్పటి నుండి ఎప్పటి దాకా ఎక్కడ దాకా ఉన్నారు, తర్వాత ఫాదర్ డీటెయిల్స్, ఫాదర్ ఎంప్లాయా కాదా, ఎంప్లాయీ అయితే ఎక్కడ ఎంప్లాయీ, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్ ఏంటి, వాళ్ళ యొక్క పోస్టల్ అడ్రస్ ఏంటి, వాళ్ళ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి, వాళ్ళ యొక్క నేషనాలిటీ ఏంటి, ఫాదర్ది ఏంటి, మదర్ది ఏంటి, వైఫ్ హస్బెండ్ మ్యారేజ్ అయితే వాళ్ళ యొక్క నేషనాలిటీ ఏంటి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ప్రతిదీ కూడా చాలా నీట్గా రాయాలి. చాలా ఉన్నట్టు రాయండి. ఇందులో ఏమైనా తప్పు రాసినట్టయితే అది మీ యొక్క కెరియర్కే పెద్ద దెబ్బలా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇది రాసినప్పుడు మాత్రం చాలా 1కి 10 సార్లు ఆలోచించి ఏ తప్పులు రాయకుండా చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్, మీ 10th క్లాస్లో ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే పెట్టండి. ప్రజెంట్ ఏజ్ ఎంత వేయండి, ఈ ఎస్ఎస్సి ప్రకారం ఎంత ఏజ్ ఉందో రాయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఎక్కడ, దాని తర్వాత ఏంటంటే వాళ్ళు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే వాటికి సంబంధించింది, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఏదైతే అది మెన్షన్ చేయండి. దాని తర్వాత ఎస్ఎస్సీ ఎక్కడ చదివారు, అంటే వాడి యొక్క హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నెంబర్, డేట్ ఆఫ్ ఎంటరింగ్, డేట్ ఆఫ్ లీవింగ్, పాస్డ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క పోలీస్ స్టేషన్, ప్రతిదీ కూడా మీరు ఇచ్చే ప్రతి సర్టిఫికేట్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చినా మీ మీద క్రిమినల్ కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇచ్చే ప్రతి డీటెయిల్ కూడా నిజమైన డీటెయిల్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, గ్రాడ్యుయేషన్ ఎక్కడ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ, ఎనీ అదర్ మీ క్వాలిఫికేషన్ అంతా కూడా ఒకే దగ్గర రావడం అనేది జరుగుతుంది. మీరు అది చూసుకొని జాగ్రత్తగా మీ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఇది నింపినప్పుడు మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా పక్కనే ఉండండి. మీ యొక్క అంటే మీరు ఖచ్చితంగా అదే అడ్రస్లో ఉన్నారా లేదా అని చెప్పేసి 2 అడ్రస్లు అడుగుతారు, 2 రెఫరెన్స్లు అడుగుతారు అనమాట. అక్కడ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరిది ఇవ్వకూడదు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళది ఇస్తే సరిపోతుంది. వాళ్ళు స్ట్రీట్, రోడ్డు, విలేజ్, టౌన్ ఇదంతా అడ్రస్ 2 రెఫరెన్స్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ మీద ఎటువంటి కేసులు లేవు కదా, అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని డిక్లరేషన్ షుడ్ బి ద క్యాండిడేట్ అదంతా చదువుకున్న తర్వాత మీరు ఒక సైన్ పెడతారు. సైన్ పెట్టిన తర్వాత మీ పని ఇక్కడతో అయిపోతుంది అనమాట. ఇది ఒక 2 కాపీలు. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా ఉంటుంది. ఇక అపాయింటెడ్ బై ద అథారిటీ, మెంబర్ ఆఫ్ ది గెజిటెడ్ ఆఫీసర్, మీరు ఎవరైతే ఇదంతా ఫిల్ చేశారో వాళ్ళు ఇదంతా రాసేసి ఇక్కడ ఒక సైన్ పెట్టి వాళ్ళ డిజిగ్నేషన్తో ఒక స్టాంప్ వేసి ఇస్తారు. తర్వాత ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ అటెస్టెడ్ బై, ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అంటించండి. దాని మీద కూడా సైన్, స్టాంప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరెవరి చేత వేయించవచ్చు అంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత అయితే వేయించవచ్చు, ఎమ్మెల్యే కానీ అదర్ సిఎల్ కాంపిటెంట్ అథారిటీ ఎవరితోనైనా, అంటే
అక్కడ మెన్షన్ చేశారు కదా గెజిటెడ్ ఆఫీసర్ కానీ ఎమ్మెల్యే కానీ మీరు స్టాంప్ వేసి సైన్ చేస్తే సరిపోతుంది. ఇవి ఒక 2 కాపీలు అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ 6 కాపీలు వాళ్ళు మెన్షన్ చేసిన ఈ 6 కాపీలు కూడా తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు కేటాయించిన రోజులు వెళ్ళినట్టయితే మనకి చాలా పీస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ముందు స్పోర్ట్స్ కోటా అయిన తర్వాత మిగిలిన జనరల్ కేటగిరీ అంతా కూడా నెక్స్ట్ మళ్ళీ డేట్స్ ఇస్తారు, అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే దీనిలో క్లియర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళకి షేర్ చేయగలరు. అదేవిధంగా నెక్స్ట్ వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళు ఇప్పటి నుండి రెడీగా ఉండడానికి కూడా సేమ్ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.